హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే రెస్టారెంట్ స్టైల్లో పన్నీరు కాజు మసాలా కర్రీ అయితే తయారు చేశానండి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. మాకైతే ఫేవరెట్ కర్రీ అండి ఇది. ఈ కర్రీ తయారు చేసుకోవడానికి ఒక కళాయి పెట్టుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోకి పన్నీర్ ముక్కలు వేసుకున్నానండి. పన్నీర్ ముక్కలు వేసుకొని కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. వేయించుకొని పక్కన గిన్నెలోకి తీసుకున్నానండి. తర్వాత అదే ఆయిల్లో కొంచెం జీడిపప్పు అయితే తీసుకున్నానండి. జీడిపప్పు కూడా లైట్ బ్రౌన్ కలర్ వేయినంత వరకు ఉంచి గిన్నెలో సర్వ్ చేసుకోవాలండి. సర్వ్ చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో కొంచెం హోల్ గరం మసాలా వేసుకున్నాను. 2 అయితే బిర్యానీ ఆకులు వేసుకున్నానండి కొంచెం ఫ్లేవర్ కోసం. తర్వాత దీంట్లోకి కొంచెం ధనియాలు అయితే యాడ్ చేసుకున్నాను. కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర వేసుకున్నానండి. తర్వాత దీంట్లోకి పెద్దగా ముక్కలు కట్ చేసుకున్నానండి. అల్లం ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం పెద్దగా పీసులు కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి దీంట్లోకి. తర్వాత టమాటా ముక్కలు యాడ్ చేసుకున్నాను. తర్వాత కారానికి కావాలి కదండి, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఈ మిశ్రమం బాగా ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత కొంచెం మిక్సీ గిన్నెలో వేసుకొని కొంచెం అయితే జీడిపప్పు పలుకులు వేసుకున్నాను. మిక్సీ గ్రైండ్ పట్టించుకోవాలండి. దాంట్లోకి అయితే కొంచెం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని కొంచెం మెత్తగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం కళాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఈ ముద్దనైతే అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి అయితే కొంచెం ఒక 2 స్పూన్స్ అయితే కారం వేయించుకున్నాను. తర్వాత మసాలా పౌడర్ అయితే వేసుకున్నానండి. తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. రుచికి తగ్గ కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఒక 3 మినిట్స్ అయితే మగ్గించుకోవాలండి. కొంచెం ఆయిల్ తేలినంత వరకు. చూడండి, ఇలా ఆయిల్ తేలింది కదా అంటే కొంచెం బాగా ఫ్రై అయిందని అర్థం. తర్వాత మనకి గ్రేవీ ఎంత కావాలో అంత చూసుకొని మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మరిగించుకోవాలంటే ఒక 2 మినిట్స్ అలాగా మరిగించుకున్న తర్వాత మనం పక్కన వేయించుకొని ఉంచుకున్నాం కదా క్యాష్యూ పన్నీరు వేసుకోవాలి. చేసుకొని బాగా కలుపుకోవాలండి. తర్వాత దీనికోసం మనకి మంచి ఫ్లేవర్ రావడానికి ఈ కర్రీకి అయితే కొంచెం పెరుగునైతే తీసుకొని నేను వేసుకున్నానండి. ఒక చిన్న కప్పుతో పెరుగు యాడ్ చేసుకున్నానండి. చూడండి, పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. కర్రీ అయితే టేస్ట్గా ఉంటుందండి. తర్వాత దీనికోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. చూసారా ఎంత బాగా వచ్చిందో కర్రీ అనేది. మీరు కూడా తయారు చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మాకైతే చాలా బాగా నచ్చింది. ఈ కర్రీ అయితే చపాతీ, పూరీలోకి, పుల్కాలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. దేంట్లోకైనా మనం తీసుకోవచ్చు. పిల్లలకైతే ఇష్టంగా తింటారండి ఈ ఫుడ్ అనేది. రెస్టారెంట్ స్టైల్లో చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.